మూసీ పునరుజ్జీవంపై బీజేపీ ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఇది ఉస్మాన్ సాగర్, ఇది మహేష్ సాగర్. ఈ క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం ట్రీట్ చేయాలి మనం. ఇవన్నీ కూడా రియల్, ఇదంతా రియల్ పిక్చర్. ఇది అంటే ఈ చిన్న చిన్న కనపడేటి అని ఉన్నాయి కదా, మీకు అనిపిస్తుండొచ్చు చిన్న చిన్న నాళాలు మన ఊర్లలోకి వెళ్ళి పక్క నుంచి చిన్నగా పోతాయి. ఇప్పుడు అన్ని ఎండిపోయి ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన జనరేషన్ అసలు చూడని కూడా చూడలే. మన పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ జనరేషన్ అడిగితే వాగుపోతుందిరా, ఊరి పక్క నుంచి ఇంటి పక్క నుంచి పోతుందిరా అంటే అది ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్. ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే రిడ్జ్ లో టాప్ నుంచి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యే ఒక పాయ. ఆ పాయలన్నీ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని కలిసి సెకండ్ ఆర్డర్లో కలుస్తాయి. సెకండ్ ఆర్డర్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత అన్ని కలిసి థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫైనల్ గా ఇది మూసా ఫిఫ్త్ ఆర్డర్, ఇది ఈసా ఫిఫ్త్ ఆర్డర్. అంటే ఇవన్నీ చిన్న 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 చిన్న. సో ట్రీట్మెంట్ ఇంత మొత్తం దీనిలో ట్రీట్మెంట్ చేయాలి. ఇది వీళ్ళు ఫోకస్ చేసింది ఈ ఏరియా అని చెప్తే ఇది మొత్తం కూడా ఇగ్నోర్ చేసిండ్రు. ఇది ఎట్లా చేయాలి? రిడ్జెస్ నుంచి ఎక్కడి నుంచి అయితే పైనుంచి నీళ్ళు వస్తున్నాయో సర్ఫేస్ వాటర్ను తోడిసి పట్టుకోవాలా, సాయిల్ మాయిశ్చర్ ఇంప్రూవ్ చేయాలా, గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేయాలా. దానికి ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ ఇందాక చెప్పిన కదా, చిన్న చిన్న పాయలు, స్టాగర్ ట్రెంచెస్, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, ఎంఐ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, బరాజెస్ ఇవన్నీ కట్టినప్పుడు ఏమైందంటే రెయిన్ వాటర్ ఏదైతే వచ్చి పడుతుందో ప్రతి చుక్క కూడా, ప్రతి బొట్టు కూడా ఒడిసి పట్టినప్పుడు అది పర్కలేషన్ అంటే మొత్తం గ్రౌండ్ వాటర్ పర్కలేట్ చేస్తుంది అంతే. మనం సర్ఫేస్ స్టోరేజ్ లెక్క బరాజ్ అంటేనేమో సర్ఫేస్ స్టోరేజ్ ఉంటుంది. పర్కలేషన్ అన్నప్పుడు అది ఓన్లీ నీళ్ళని ఆపుతుంది, ఓన్లీ భూగర్భంలోకి పోయేటందుకు చేస్తుంది ఆ వాటర్ని. దట్ ఈస్ కాల్డ్ పర్కలేషన్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా నేను రాజస్థాన్లో 4 లక్షల స్ట్రక్చర్స్ ఇటువంటివి చేసిన. నేను చేసిన 4 లక్షల స్ట్రక్చర్స్ రాజస్థాన్లో. అంటే ఎంతో దీనివల్ల ఏమవుతుందనంటే భూగర్భ జలాలు పైకి వస్తాయి, సర్ఫేస్ వాటర్ క్లీన్ అవుతుంది, రివర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, రివర్ ఎకోసిస్టమ్ రివైవ్ అవుతుంది, లైఫ్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది, మొత్తం రివర్ పై నుంచి మొత్తం రీజువినేట్ అయ్యి ఐఎమ్ రెడీ ఫర్ మై సిటీ. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇది కంప్లీట్ గా అసలు వీళ్ళు ముట్టుకుంది లేదు. ఇది నేను చెప్పిన రిడ్జ్ టు వాటర్ అప్రోచ్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ అన్నిటి మీద ఏమేం కట్టాలనో అప్రోప్రియేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని వచ్చి సెకండ్ ఆర్డర్ అన్ని వచ్చి థర్డ్ ఆర్డర్, ఫైనల్ గా మెయిన్ ఆర్డర్. ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ కడితే ఈ మొత్తం కూడా వాటర్ రివైవ్ అయింది అనేది రిడ్జ్ టు వ్యాలీ సాచురేషన్ మోడ్ అంటారు దీన్ని. ఇది వాటర్ షెడ్ కానీ, గ్రౌండ్ వాటర్ దీనిలో డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళు కానీ, రీఛార్జ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళకు చాలా మంచి అవగాహన ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఒక వన్ ఆఫ్ ది రియల్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది. వన్ ఆఫ్ ది బ్లాక్ అంటే మన మండల్ లెక్క. ఇక్కడ స్ట్రక్చర్స్ ఎట్లా చేసినాము, ఏ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, పిహెచ్ఈడి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, వాటర్ షెడ్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఇన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరు కూర్చొని ఎవరెవరు ఏ స్ట్రక్చర్స్ చేస్తారనేది డిస్కస్ చేసుకొని, డిసైడ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, డిపిఆర్ ప్రిపేర్ చేసి ఒక అవగాహనతోటి, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి వర్క్ చేస్తేనే ఇది అవుతుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ అసలు మీరు వేరే డిపార్ట్మెంట్లు అడిగి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో అసలు మూసీ రిజువినేషన్ గురించి తెలిసిన వాళ్ళు లేరు. ఇక్కడ అది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి మీరు వాళ్ళని లైన్ లోకి తీసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది.